శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. జనవరి 13, 14 కుంభరాశి వారికి జరిగేది ఇదే. వద్దు అన్నవాళ్లే మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు. తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే గనక చాలా చక్కగా ఉండబోతుంది. కాకపోతే ఇక్కడ ఒక ఇబ్బంది కూడా రాబోతుంది. అలానే కాకుండా ఏంటంటే గనక మీకు అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు వద్దు అని వెళ్ళిపోయిన వాళ్ళు, లేకపోతే మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు కావచ్చు, మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు. తప్పకుండా ఏంటంటేనండి వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి వారు స్వభావం చూసుకున్నట్లయితే గనక మంచి స్వభావం కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరికి లేకపోయినా ఏంటంటే నలుగురికి పెట్టే భావన వీరిలో అధికంగా ఉంటుంది. మాకు లేకపోతే లేకపోయింది, వేరే వాళ్ళకైనా పెడదాం, వారైనా కడుపు నిండా తింటారు కదా అన్నట్టుగా వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. చాలా మందికి హెల్ప్ చేస్తారు. ఈ రాశి వాళ్ళు ఏంటంటే గనక హెల్ప్ చేయటం, అలాగే వీరిపై నిందలు పడటం, ఆ హెల్ప్ చేసిన వాళ్ళు ఏంటంటే తిరిగి వీరిని అవమానించడం, నలుగురిలో కించపరచడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. అలాంటప్పుడు వీరేంటంటే గనక కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనారోగ్య సమస్యలను తెచ్చుకొని ఇబ్బంది పడుతూ రోజులు కూడా బాధంగా మోసే అవకాశం కనిపిస్తుంది. వీరి యొక్క మనస్తత్వాన్ని, వీరి యొక్క మనసుని మనం చూసుకున్నట్లయితే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పటం, ఎక్కువగా నెగిటివ్గా మాట్లాడటం ఈ రాశి వారు చేయరన్నమాట. అలాగే ఏంటంటే గనక ఈ రాశి వారు ఎప్పుడు హై రేంజ్లో ఉండాలి, కొంచెం బాగా బతకాలి, మేము కూడా అందరిలాగానే ఉండాలి అన్నట్టుగా ఏంటంటే గనక ఈ రాశి వారు అనుకుంటూ ఉంటారు. ఏంటంటేనండి భగవంతుడి అనుగ్రహం లేకపోవడం వలనో, లేదంటే గనక వీరి యొక్క కష్టానికి ఫలితం రాకపోగానో ఏంటంటే గనక వీరు కొంచెం ఏంటంటే అంత హై క్లాస్లో ఉండరు, అంత మిడిల్ క్లాస్లో ఉండరండి, మధ్య రకంగా ఉంటారు. ఈ రాశి వారు గొప్పవాళ్ళు ఉన్నారు, అలాగే చాలా లేని వారు కూడా ఉన్నారు. కొంచెం హై రేంజ్లో ఉండాలనే ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మనం చూస్తే చక్కగా ఉంటుంది. గత కొంతకాలంగా వీరు కొంచెం ఇబ్బంది పడిపోతున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, వీరి యొక్క ఉద్యోగ పరంగా కావచ్చు, వృత్తుల పరంగా కావచ్చు, కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. అలానే అంటే వీరికి కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు అసలు ఉండదండి. అటువంటి ఫలితాలు అనుకూలించినప్పుడు వీరు కనుక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. వీరు తృప్తి పడలేకపోతున్నారు వీరికి ఉన్న పరిస్థితుల వలన. అలాగే ఏంటంటే గనక శ్రమ అనేది అధికంగా వీరికి పెరుగుతుందన్నమాట. అలాగే ఏంటంటే గనక కష్టపడితేనే ధనం వస్తుంది అన్నట్టుగా కొంచెం ఇబ్బందుల్లో అయితే ఉన్నారన్నమాట. అలాగే కాకుండా ఈ 2 రోజుల్లో కూడా వీరికి మంచిగా ఉండబోతుందనే చెప్పుకోవాలి. ఒక విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే దైవానుగ్రహం మీకు చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు గనక మిమ్మల్ని అనుగ్రహించితే, ప్రకృతి యొక్క అనుగ్రహం మీకు ఉన్ననే సరే, మీరు ఎవ్వరి తరం కాకుండా, ఆపడం ఎవ్వరి తరం కాకుండా మీరు హై రేంజ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. దైవ దర్శనాలకు వెళ్ళండి. తీరిక సమయాల్లో మీకు దగ్గర ఉన్న ఆలయాలకు వెళ్ళండి. ఇష్టమైన దేవుడికి ఒక దీపం పెట్టడం, ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. మీ సంపాదన ఇంకా పెరిగే అవకాశం అయితే అధికంగా ఇక్కడ కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ రాశి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా గుడ్డిగా నమ్మకండి. మన వాళ్ళు మనం హెల్ప్ చేయాలి, మనం ఇది సహాయం చేయాలి అనుకుంటే గనక లాస్ట్కి మీ వారికి వచ్చేసరికి ఎలాంటి హెల్ప్ చేయరు. మీకు ఎలాంటి ఆర్థికంగా కూడా వారు ఉండరు, మీకు చెయ్యి కూడా అందించరండి. అంతా ఏంటంటే గనక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారన్నమాట. నాకు 4 బంధువులు ఉన్నారు అన్నట్టుగా ఏంటంటే గనక ఒక్కడు కూడా మీకు అవసరానికి సహాయపడరు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి భావం మీలో పెరిగిపోతుంది. కుళ్ళు కుతంత్రాలు పైకి ఎదగకుండా ఉండేవాళ్లే మీ చుట్టూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే కనుక మిమ్మల్ని చిన్నచూపు చూసి చూడాలి అనుకుంటే వారు మీ బంధువులు కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, కొంతమంది అంటే మనం గమనించుకున్నట్లయితే ఈ రాశి వారిని ఎదగనివ్వరన్నమాట. ఎక్కువగా అణగదొక్కుతూ ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మకండి. ఉదయం లేచినప్పటి నుంచి చూసుకున్నట్లయితే మీకు బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ రోజున మీరు దినఫలాల ప్రకారం మీకు మంచిగా కనిపిస్తుంది. అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు సంతోషంగా మీ ప్రయత్నాలు అనేవి మొదలు పెట్టుకోండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, అలాగే అన్ని రకాల పనులు ప్రారంభించే వాళ్ళు, తీసుకున్న నిర్ణయాలు
ఆలోచించేవాళ్ళు అన్నీ కూడా శుభప్రదంగా జరగబోతున్నాయి. మీరు దేనికోసమైతే వేచి చూస్తున్నారో ఆ సమయం అయితే రానే వచ్చేసింది. మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు, మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు, మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు ఈ తేదీల్లో. కాబట్టి మీరు మీ శుభ ఫలితాలను ఆస్వాదించడానికి మీరు సిద్ధంగా ఉండండి. దైవారాధన చేసుకోండి. మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహాల సంచారం వల్ల మీకు అన్ని అనుకూలంగా జరుగుతాయి. అలాగే మీరు అనుకున్న చాలా కాలం నుంచి అనుకున్న కోరిక అయితే మీకు తీరబోతుందని చెప్పుకోవాలి. అలాగే మీకు ధన సహాయం అయితే అందబోతుంది. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి దాన ధర్మం చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. అలాగే మీరు కూడా ఇంక మీదట ఏవైనా చేయాలనుకున్నప్పుడు మీ పెద్దల సలహాను పాటించండి. ఏదైనా ఇంట్లో వారికి చెప్పి చేసినప్పుడు మీరు మోసపోయే అవకాశాలు అయితే మీకు తక్కువగా ఉంటాయండి. లేదంటే మిమ్మల్ని ఊరికనే ఎవరైనా మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.